ఒక ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు బోనా. నేను వెళ్ళి కాపాడాలి. కొట్టేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు క్షేమంగా తిరిగి వస్తానని మాట ఇవ్వండి. నీలాంటి చేతకాని వాడితో ఎక్కువ మాట్లాడటం అనవసరం. ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు. భార్గవి మున్నీల్ని నువ్వు వదిలేయాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. చెప్తాను. నువ్వు చేయాల్సిన పని చాలా సింపుల్. ఈ మధ్య అవినాష్ మేనేజర్ రామ్దేవ్ చచ్చాడని నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రామ్దేవ్ని చంపింది నువ్వేనని చెప్పి పోలీసులకు లొంగిపోవాలి. వెళ్తాను రా, ఇప్పుడే వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోతాను. కానీ నేను లొంగిపోయిన తర్వాత భార్గవి మున్నీలు క్షేమంగా ఇంటికి చేరలేదో నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. నేరం చేశానని నేనే చెప్తున్నాను కదండి, ఇందులో నమ్మకపోవటానికి ఏముంది? మీరు రామ్దేవ్ని చంపారా? నో, మీరేంటి రామ్దేవ్ని చంపడం ఏంటి? భార్గవి మున్నీల ఆచూకీ ఏమన్నా తెలిసిందా? లేదమ్మా. ఉన్న సమస్య నుంచి ఎలా బయటపడాలని మనం ఆలోచిస్తుంటే ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఏమైంది నాన్న? మీ బాబాయ్ సంగతి నీకు తెలిసిందే కదమ్మా. మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడ్డు. ఆ హరి చెప్పిన దానికి ఒప్పుకొని చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుని పోలీసులకు లొంగిపోయాడట. ఇప్పుడేం చేద్దాం నాన్న? ఇప్పటికే బాబాయ్ మా కోసం ఎంతో త్యాగం చేశారు. చివరికి తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు. బాబాయ్కి ప్రమాదం జరగకుండా చూడండి నాన్న. అతనే ఈ నేరం చేశానని ఒప్పుకుంటే మనమేం చేయగలమమ్మా? సరే, నేనొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ బాబాయ్తో మాట్లాడతాను. అలాగే మాధవిని కూడా కలుస్తాను. మీ బాబాయ్కిచ్చిన మాట ప్రకారం ఆ హరి మున్ని భార్గవిలను విడిచిపెట్టాలి కదా. వాళ్ళు మన ఇంటికొస్తే జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను మాధవితో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిస్తాను. ఏంటండి, ఏమైంది? మన మాధవితో మాట్లాడతానంటున్నారు, ఏమైంది? ఏంటి ప్రతిదీ నీకు చెప్పాలా? అమ్మాయి గురించి, అల్లుడు గురించి, మనవరాల గురించి ఆల్రెడీ ప్రశ్నలు వేశావు. అది చాలదా? అయినా ఎందుకు అన్ని విషయాల్లో తలదూర్చినా ప్రాణాలు తీస్తావు? ఇప్పుడు నేనేమన్నానని అలా కోపగించుకుంటున్నారండి? ఏదో టెన్షన్లో ఉన్నారు కదా అని కంగారు పడి అడిగానంతే. మీకిష్టం లేకపోతే చెప్పడం మానేయండి, అంతేకాని అలా కసురుకుంటారేంటండి? అసలే గుండె జబ్బున్నదాన్ని. మీ కోపాన్ని చూసి నా గుండె తట్టుకోగలదా? సారీ రాజేశ్వరి, నేనేదో టెన్షన్లో ఉన్నాను. నువ్వు సడన్గా మధ్యలో కలగజేసుకునేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అదే ఆ టెన్షన్ ఏంటని అడుగుతున్నాను. నాతో చెప్తే కనీసం నాకు తోచిన సలహా నేను ఇస్తాను కదండి. ఇది నువ్విచ్చే సలహాతో పరిష్కారమయ్యే సమస్య కాదు రాజేశ్వరి. ఒక ఫ్రెండ్కి చాలా సీరియస్గా ఉందట. ఇప్పుడే తెలిసింది. నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను. ఏంటమ్మా ఇది? రాజేంద్ర రామ్దేవ్ను హత్య చేశానని సరెండర్ కావడం ఏమిటి? నువ్వు ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఏమిటి? ఆయన్ని హత్య చేశానంటే నువ్వెలా నమ్మావు? అతన్ని నేనెక్కడ అరెస్ట్ చేశాను అంకుల్. అతనే వచ్చారు. తనీ నేరం చేశానని చెప్పి స్టేట్మెంట్ రాసిచ్చి తనంతట తానే వెళ్లి సెల్లో కూర్చున్నారు. ఆయనిలా ప్రవర్తించడానికి ఏదో కారణం ఉంటుందని ఊహించి ఆయనిచ్చిన స్టేట్మెంట్ని అలాగే పక్కన పెట్టి ఉంచానంకల్. కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఆయన అతి మంచితనం వల్ల పెద్ద చిక్కొచ్చి పడిందమ్మా. అసలేడీనా? అదిగో ఆ సెల్లో ఉన్నారు. రాజేంద్ర గారు, అప్పుడే ఈ విషయం మీ దాకా వచ్చిందా? అసలు ఈ విషయం మొదలైందే నాతో. మీ దాకా రానివ్వకూడదనుకున్నాను. కానీ మీకెలా తెలిసిందో ఏమో, వెనక ముందు ఆలోచించకుండా ఆవేశంగా వచ్చి సెల్లో కూర్చున్నాను. మీకేమైనా పిచ్చెక్కిందా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆ రామ్దేవ్ను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు. మీరే ఈ హత్య చేశానని చెప్తే ఎవరు నమ్ముతారనుకుంటున్నారు? నమ్మాలి, నమ్మి తీరా. నేనే ఈ హత్య చేశాను. అనవసరంగా ఆలోచించి ఈ విషయంలో తలదూర్చి నేను నిర్దోషినని నిరూపించడానికి ప్రయత్నించకండి. ఏం మాట్లాడుతున్నారు రాజేంద్ర గారు?
అన్నం పెట్టిన చెయ్యి ఆయువు తీస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకు నమ్మరండి? నేను చెప్తున్నాను కదా, నేనే హత్య చేశానని చెప్తుంటే ఎవరు నమ్మరేంటి? నేనేదో మహాత్ముడైనట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాను. ఏ నేను మాత్రం మనిషిని కానా? నాకు మాత్రం ఆవేశం ఉండదా? నేను హత్య చేయకూడదా? ఈ హత్య నేనే చేశాను. నేను హత్య చేయకూడదా? ఈ హత్య నేనే చేశాను. నిజం తెలిసిన పోలీసులే మీరు నేరం చేశానని చెప్తే నమ్మటం లేదు. జరిగిందంతా తెలిసిన నేనెలా నమ్ముతాననుకున్నారు? ఆ హరి భార్గవిని మున్నిని ఏదో చేస్తానని బెదిరిస్తే మీరు భయపడి ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారన్న విషయం నాకు తెలియదనుకున్నారా? మీకంటే ముందే నాకు ఈ విషయం తెలుసు. మిమ్మల్ని తీసుకొచ్చి తనకు అప్పగిస్తే ఆ భార్గవి మున్నీలను వదిలేస్తానన్నాడా హరి. ఆ విషయం మీతో చెప్తే మీరిలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటారని నేను మీతో చెప్పలేదు. వాడి మర్డర్ కేసులోంచి తప్పించుకోవడానికి వేసిన ప్లాన్ ఇది. దాన్ని ఎలా తిప్పికొట్టాలో ఆలోచించకుండా మీరిలా సెల్లో కూర్చుంటే అర్థమేమిటి? ఇక నుంచి వాడు నేరం చేసిన ప్రతిసారి మీకు కావలసిన వాళ్లను కిడ్నాప్ చేసి నేరాన్ని మీ నెత్తిన వేసుకోమంటాడు. ప్రతిసారి ఇలాగే వచ్చి జైల్లో కూర్చుంటారా? అయినా మీరు సరెండర్ అయినంత మాత్రాన వాడు భార్గవిని మున్నిని వదులుతాడని మీరెలా అనుకున్నారు? వదలకపోతే ఈ జైలు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చి మరీ వాడి గుండెలు చిరుస్తాం. అంటే ఆ హరి మిమ్మల్ని భయపెట్టడం వల్లే మీరు చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకున్నారని ఒప్పుకుంటున్నారన్నమాట. చూడండి, మీకు మీ బిడ్డల మీద మమకారం ఉందని నాకు తెలుసండి. కానీ మీ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేంత ప్రేముందని మాత్రం తెలియదు. మీలాంటి మంచి మనిషి చెయ్యని నేరానికి బలైపోతుంటే మేం చూస్తూ ఊరుకోలేము. వస్తాను. బాబాయ్ ఎందుకింత పనిచేశారు? ఆ హరి మాటలు నమ్మి ఎందుకు చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకున్నారు? బాబాయ్ లొంగిపోయినంత మాత్రాన ఆ హరి భార్గవి మున్నిల్ని విడిచిపెడతాడని బాబాయ్ ఎలా నమ్మారు? బాబాయ్తో మాట్లాడారా నాన్న? ఏమంటున్నారు? అసలు ఎందుకు ఇలాంటి పనిచేశారట? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా? అసలు మీ బాబాయ్ మంచివాడో చెడ్డవాడో లేకపోతే మహానుభావుడో మీ బాబాయ్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. మీ బాబాయ్ లాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదమ్మా. జీవితం మొత్తం త్యాగాలు చేయడం కోసం మాత్రమే పుట్టిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్లలో మీ బాబాయ్ ముందు వరుసలో ఉంటాడు. ఎందుకొచ్చింది త్యాగం నాన్న? ఆ హరి సంగతి తెలుసు కూడా బాబాయ్ హరి మాటల్ని ఎలా నమ్మగలిగారు? వాడి అసలు ఉద్దేశం బాబాయ్ నిబంధనలోకి నెట్టి వాడు తప్పించుకోవడం నాన్న. అలాగని వాడు భార్గవి మున్నీల్ని వదిలేస్తాడన్న గ్యారంటీ లేదు. వదిలేసేవాడే అయితే ఈ పాటికి భార్గవి ఇంటికొచ్చేసుండాలి కదా నాన్న. కనీసం ఫోన్ అయినా చేసుండాలి కదా. హరి బాబాయ్ని మోసం చేశాడు నాన్న. కొంచెం కూడా ఆలోచించకుండా బాబాయ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? చెప్పాను కదమ్మా, మీ బాబాయ్ లాంటి వాళ్ళకి ఎంతసేపు ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం, వాళ్ళని కాపాడడం కోసం తమను తాము ఆహుతి చేసుకోవడం తప్ప వేరే ఆలోచన ఏదీ ఉండదమ్మా. తను నేరం చేశానని చెప్తే పోలీసులు నమ్మకపోయినా తను స్టేట్మెంట్ రాసిచ్చి తనంతట తానే వెళ్లి సెల్లో కూర్చున్నట్ట. నే వెళ్లి మాట్లాడినా లాభం లేకపోయిందమ్మా. అయితే ఇప్పుడు బాబాయ్ పరిస్థితి ఏంటన్నా? ఏముందమ్మా, ఇప్పుడు అతను పూర్తిగా హరి ట్రాప్లో చిక్కుకున్నాడు. కొంచెం ఊరట కలిగించే విషయం ఏమిటంటే మీ బాబాయ్ గురించి మాధవికి బాగా తెలుసు కాబట్టి, ఆ హరే ఈ హత్య చేయించాడని మాధవి గట్టిగా నమ్ముతుంది కాబట్టి మీ బాబాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా ఫైల్ చేయలేదు.
కావాలంటే మీ బాబాయ్ ఏ క్షణంలోనైనా బయటికి వచ్చేయచ్చమ్మా. కానీ భార్గవికి హరి నుంచి ప్రమాదం లేదని తెలిస్తే గాని మీ బాబాయ్ బయటికి రారమ్మా. అంటే ముందు మనం భార్గవిని హరి దగ్గర నుంచి క్షేమంగా తీసుకురావాలి. దానికోసం మనం ఏం చేయాలమ్మా? తొందరగా ఏదో ఒకటి చేయండి నాన్న. నా లెక్క ప్రకారం ఈ పాటికి భార్గవి ప్రసవించే ఉంటుంది. పుట్టిన బిడ్డని తనని చూసుకోవడానికి ఎవ్వరూ లేక పాపం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో. నా లెక్క ప్రకారం ఈ పాటికి భార్గవి ప్రసవించే ఉంటుంది. పుట్టిన బిడ్డని తనని చూసుకోవడానికి ఎవ్వరూ లేక పాపం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో. ఏమే ఇటు రావే. ఏందయ్యా? మనకెందుకొచ్చిన గొడవే అంటే తీసుకొచ్చి పెట్టావు. రాత్రి నుంచి ఆ పిల్ల ఏడిసి చంపేస్తుంది. వద్దన్నా వినకుండా లంకిలాగా తీసుకొచ్చి పెట్టావు. ఆ అమ్మకేమో పాలు లేవు, ఈ పిల్లేమో ఏడు పాపదు. అలా సిరాకు పడతావేటయ్యా? ఇంట్లో పసిబిడ్డ ఏడుపు మంచిదయ్యా. తల్లికి పాలు లేకపోతేనేమి, మనమే పాలు తెచ్చి పడదాం. నీకేమన్నా పిచ్చి పట్టిందటే? మన కడుపు నిండడానికే 4 ఇళ్ళు అడుక్కుంటే గాని కడుపు నిండదు. ఇక దానికి పాలెక్కడ తెచ్చేదే పిచ్చి ముఖమా? పాలు కూడా అడుక్కొని తీసుకొస్తాలేవయ్యా. బిడ్డ ఆకలితో ఏడుస్తుందంటే ఏ మహత్తలేనా గుక్కెడు పాలు పోయకుండా ఉంటుందా? నేను పోయి పాలు తీసుకొస్తాను, నువ్వు తల్లిని బిడ్డని జాగ్రత్తగా చూడు. రాత్రంతా వెళ్ళారు, ఇంకా రాలేదేమిటి? నేనెక్కడికి వెళ్తున్నానో నీతో చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఎక్కడికి వెళ్తున్నానని చెప్తే ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తావు. నేను రావటం ఆలస్యం కావచ్చు, లేదంటే 2 రోజుల తర్వాత రావచ్చు. నా కోసం ఎదురు చూస్తూ నువ్వు టెన్షన్ పడొద్దు. ఈయన ఎలాంటి ప్రమాదంలోనూ పడలేదు కదా? అమ్మా అమ్మా, ముష్టిదాన్నమ్మా, కొంచెం ధర్మం చేయండమ్మా. అమ్మా, ఒక ఆడబిడ్డ పురుడు పోసుకుందమ్మా. పాపం పసిబిడ్డకు పాలు లేక ఏడుస్తుందమ్మా. పసిబిడ్డకి పాలు పట్టాలి, కాస్త డబ్బులుంటే ధర్మం చేయండమ్మా. డబ్బులే వెళ్ళమ్మా. నా పొట్టకుటి కోసం అబద్ధం చెప్పట్లేదమ్మా. నీ బిడ్డే ప్రసవిస్తే వదిలేస్తావా? నీ బిడ్డే ప్రసవించిందనుకో 4 డబ్బులు ధర్మం చేయండమ్మా. అవతల పసిబిడ్డ ఆకలికి తట్టుకోలేకపోతుంది. ఉండు, వస్తాను. తీసుకోమ్మా. నువ్వు సల్లంగా ఉండాలమ్మా. అసలు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరిని అడిగితే తెలుస్తుంది? పోనీ ట్యాక్సీ ఓనర్ని అడిగితే? అమ్మో, ఒకసారి వెళ్ళినందుకే తిట్టారు, మళ్ళీ వెళ్ళను. ఈయన ఎక్కడికి వెళ్ళారు ఎలా తెలుస్తుంది? అక్క మీ ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడక్క. ఏదో మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడటక్క, అంతా చెప్పుకుంటున్నారు.
చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తరనిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు